నమస్కారం, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. తిరుపతి రుయాని సందర్శించిన ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే భూమన. కరోనా బాధితుల మృతిపై ఆరా. నరసరావుపేటలో వ్యాక్సినేషన్ పై సబ్ కలెక్టర్ సమీక్ష. నూతన వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు వెల్లడి. తిరుపతి రుయాకు బయలుదేరిన సిపిఐ జాతీయ కార్యదర్శి. అరెస్ట్ చేసిన పోలీసులు. అక్రమ అరెస్టును ఖండించిన నారాయణ. విజయనగరం జిల్లా కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు. పార్వతీపురం కోవిడ్ సెంటర్ నిర్వహణపై స్థానిక ఎమ్మెల్యే సమీక్ష. నెల్లూరు జిల్లాలో కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్. 3 కార్మికులు మృతి. ఒకరి పరిస్థితి విషమం. ఇక డీటెయిల్స్ చూస్తే, తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరాలో ఏర్పడిన విఘాతం అనర్థానికి దారితీసింది. సుమారుగా 11 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రిలో తాజా పరిస్థితిపై అధ్యయనం చేసేందుకు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, తిరుపతి కార్పొరేషన్ మేయర్ శిరీష ఆసుపత్రిని సందర్శించి ఆక్సిజన్ సరఫరాపై ఆసుపత్రి వర్గాలతో చర్చించారు. చెన్నై నుంచి రావాల్సిన ఆక్సిజన్ ఆలస్యం కావడంతో ఈ దుర్ఘటన తలెత్తిందని, కరోనా బాధితులు మృతి చెందడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామని, అయితే ఇలాంటి ఘటనలు రాజకీయ లబ్ధి కోసం కాకుండా సమిష్ట కృషితో కరోనాపై తరిమి కొట్టాలని కోరారు. వైద్య బృందాలతోనూ రుయా అధికారులతో చర్చించారు. రాత్రి జరిగినటువంటి సంఘటన చాలా బాధ కలిగించేటువంటి విషయం. ఇంతమంది మరణించటం అందరి హృదయాలను కలిచివేసింది. ఆక్సిజన్ సరఫరా చెన్నై నుంచి సకాలంలో రాకపోవటం మూలంగా జరిగినటువంటి తప్పిదము. ఇలాంటి పొరపాట్లు మళ్ళీ జరగకుండా పూర్తిగా జాగ్రత్త చర్యలు తీసుకుంటామని వైద్యులు, వైద్య బృందము, అధికారులు అందరూ కూడా చెప్తున్నారు. ఈ సమయంలో మనమందరము కూడా సంయమనాన్ని, ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు వ్యక్తిగత స్వార్థానికి, రాజకీయానికి వాడుకునేటువంటి ప్రయత్నం చేయకుండా మనమందరము కలిసి కరోనా బారిన పడుతున్నటువంటి వాళ్లను రక్షించటానికి ఏ రకమైనటువంటి చర్యలు, జాగ్రత్తలు ఇంకా తీసుకోవాలనో అవి చేయాల్సినటువంటి తరుణంలో పనిగట్టుకొని ఇదేదో ప్రభుత్వం చేస్తున్నటువంటి నేరంగా చిత్రీకరించి నిందలు వేసి రాజకీయంగా తమ లబ్ధిని పొందాలనుకునేటువంటి స్వార్థ రాజకీయాలు చేసేటువంటి సమయం కాదు ఇది ఒక ఘోర కలి ఈ రోజున మానవాళినంతా కూడా ముంచి ఎత్తివేస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులలో మనమందరము కూడా అత్యంత మానవీయ హృదయంతో మనం జబ్బు పడినటువంటి వాళ్లకు సహాయ సహకారాలు అందించడానికి మునుముందు ఉండవలసినటువంటి పరిస్థితులలో వైద్యులను భయాందోళనలకు గురి చేసేటువంటి విధంగా ప్రవర్తించటం చాలా తప్పిదమవుతుంది. వైద్యులు ఎంతో అద్భుతంగా మొత్తం తమ కాలాన్నంత ముందు ఉండవలసినటువంటి పరిస్థితులలో వైద్యులను. ఇక గుంటూరు జిల్లా నరసరావుపేటలో నూతన వ్యాక్సిన్ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు సబ్ కలెక్టర్ కుమారి శ్రీవాస్ నూపూర్ తెలిపారు. వ్యాక్సిన్ పై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వ్యాక్సిన్ కోసం ప్రజలు ముందుగా తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని కోరారు. దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్ గుంటూరు వారు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం నరసరావుపేట డివిజన్ నందు నూతన వ్యాక్సినేషన్ ప్రక్రియ అమలు చేయుట జరుగుతుంది. ఈ నెల 31 తేదీ వరకు సెకండ్ డోస్ పెండింగ్ ఉన్న వాళ్ళకి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వబడును. ఫస్ట్ డోస్ వారికి ఈ నెల 31 తేదీ వరకు వ్యాక్సిన్ వేయబడదు.
ఇంతకుముందు ఆన్లైన్లో ఫస్ట్ డోస్ కొరకు బుక్ చేసుకొని ఉన్నప్పటికీ వారి స్లాట్ బుకింగ్ రద్దు చేయుటమైనది. ఈ వ్యాక్సిన్ ప్రక్రియను ఈజీ చేయుటకు గాను నర్సరావుపేట డివిజన్ నందు గల అన్ని టౌన్లో మరియు మండల్ హెడ్ క్వార్టర్స్ నందు పర్మనెంట్ వ్యాక్సినేషన్ సెంటర్స్ ఏర్పాటు చేసి ఉన్నాము. ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్స్ వేయించుకున్న వారి వివరాలను డేట్ వైజ్ అందరూ తహసీల్దార్స్, ఎంపీటీఓస్ అండ్ మున్సిపల్ కమిషనర్స్ పంపి ఉన్నాము. వారి దాని ప్రకారము సెకండ్ డోస్కు ఎలిజిబుల్గా ఉన్న వారికి ఐడెంటిఫై చేసి వారికి సెక్రటేరియట్ సిబ్బంది ద్వారా 24 hours ముందుగా టోకన్ ఇవ్వడం జరుగుతుంది. సిబ్బంది ద్వారా సదరు టోకన్స్ నందు వారు ఏ తేదీన ఏ సెంటర్ నందు వ్యాక్సిన్ కొంత పంచుడు తెలియచేయడం జరుగుతుంది. సదరు టోకన్స్ 3 typesలో ఉన్నవి. రెడ్ కలర్ టోకన్స్ ఇస్ ఫర్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ అండ్ హెల్త్ కేర్ వర్కర్స్. గ్రీన్ కలర్ టోకన్ is for the senior citizens who are above 60 years of age, and blue color tokens for the general public who are 45 years of age and above. వ్యాక్సినేషన్ వేసిన వారి అందరికీ పింక్ కలర్లో గల అక్నాలెడ్జ్మెంట్ కార్డ్ కూడా వ్యాక్సిన్ సెంటర్ నందు ఇస్తారు. దానిలో ఆ రోజు వ్యాక్సిన్ వేసిన డీటెయిల్స్, అనగా ఏ విధమైన వ్యాక్సిన్ వేసి ఉన్నారు, ఏ తేదీన వేసి ఉన్నారు, మరియు సెకండ్ డోస్ ఎప్పుడు వేయించుకోవడం అనే వివరాలు రాసి ఇవ్వడం జరుగుతుంది. ఈ వ్యాక్సిన్ ప్రక్రియ ముందుగా ప్రకటించిన తేదీలో మార్నింగ్ 7 o'clock ఆన్వర్డ్స్ వేయబడును. కావున నర్సరావుపేట నందు గల ప్రజలు ప్రభుత్వం వారితో సహకరిస్తూ సోషల్ డిస్టెన్స్. ఇక తిరుపతి నియోజకవర్గంలో ఆక్సిజన్ అందక 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తక్షణం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు తమ ఇంట్లో అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అక్రమ అరెస్టులను ఖండించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చికిత్స కోసం ఆక్సిజన్ అందించలేని పరిస్థితిలో ఉందని విమర్శించారు. కరోనా బాధితులకు 5 నిమిషాలు ఆక్సిజన్ లేకపోతేనే అనేక ఇబ్బందులు పడతారని, అలాంటిది 45 నిమిషాలు ఆక్సిజన్ లేకపోవడం వల్ల 11 మంది మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సీఎం జగన్ పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. తర్వాత నేను వెంటనే అడిగి వెళ్ళాలని ప్రయత్నం చేశాను. వివరాలు తెలుసుకుంటే 26 మంది ఆక్సిజన్ లేకుండా చనిపోయారని చెప్పేసి తెలిసింది. మందులు లేకుండా చనిపోవడం అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రాణవాయువుని కూడా సప్లై చేయని పద్ధతిలో గవర్నమెంట్ ఉంటే గవర్నమెంట్ ఎందుకు ఉన్నది? నేను గడిగా అనుకుంటా గవర్నమెంట్ వల్ల అంటే ఇది కేవలం సర్కారీ హెచ్చరిక తప్ప ఒకటి కానీ కాదు. కానీ పైపెచ్చు డాక్టర్స్ కలెక్టర్ ఏం చెప్తారంటే కేవలం 5 నిమిషాలు మాత్రమే ఆక్సిజన్ లేకుండా పోయి అంటున్నాడు. ఆక్సిజన్ 5 నిమిషాలు లేకపోతే మాత్రం చనిపోరు. కానీ దాదాపు 45 minutes ఆక్సిజన్ లేదు. అది అబద్ధాలు చెప్తా ఉన్నారు. 11 మంది చనిపోయిన అబద్ధాలు చెప్తా ఉన్నారు. పైపెచ్చు సమృద్ధిగా ఆక్సిజన్ ఉంది మన దగ్గర, వెంటిలేటర్స్ ఉన్నాయని చెప్పేసి కలెక్టర్ చెప్తా ఉన్నాడు. 750 బెడ్లు ఉన్నాయని చెప్తున్నాడు. కానీ బయట ఎందుకు అంతమంది తింటారు? చెట్ల కింద, పొట్ల కింద. దాన్ని బట్టి గవర్నమెంట్ అధికారులు కూడా అబద్ధాలు చెప్తారు. ఎందుకు అబద్ధాలు చెప్పాలి? వాస్తవాలు చెప్పండి. ఆ వాస్తవాలు తెలుసుకోవడానికే నేను ఇక్కడి నుంచి తిరుపతికి పోవడానికి ప్రయత్నం చేశాను. అది మధ్యలో పోలీస్ డిపార్ట్మెంట్ సమాచారం వచ్చింది కాబట్టి వాళ్ళు నగరి సిఐ వాళ్ళు వచ్చి మధ్యలో ఆపేశారు. అంటే 4-3 కిలోమీటర్లని. నేను చెప్పేది ఒకటి, ఇప్పుడు మమ్మల్ని ఆపొచ్చు, కానీ మరణాలు ఆపుతున్నారు. ఏమన్నా ఆపగలుగుతున్నారు? ఆపలేకపోతారు కదా. ఆక్సిజన్ సప్లైలో ప్రభుత్వ వైఫల్యం ఉంది. ప్రభుత్వ వైఫల్యం వల్లే చనిపోతారు కాబట్టి చనిపోయిన కుటుంబాలకి కనీసం 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. ఆ కుటుంబాల్లో ఉన్న పిల్లలందరూ బయట వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉందని కోరుతా ఉన్నాను. తక్షణం దాని మీద ఆక్సిజన్ వెంటిలేటర్స్ సమృద్ధిగా సప్లై చేయమని డిమాండ్ చేస్తాను. నేను హైదరాబాద్లో ఉన్నాను. తిరుపతిలో రుయా హాస్పిటల్లో జరిగినటువంటి ఈ ఘోర ఘటన. ఇక విజయనగరం జిల్లా పార్వతీపురంలో కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. శాసనసభ్యులు అలజంగి జోగారావు ప్రభుత్వ ఆసుపత్రులలో ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పార్వతీపురంలో ఏరియా కోవిడ్ ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై ఆయన సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆసుపత్రితో 40 ఆక్సిజన్ బెడ్ల సంఖ్య 60కు పెంచేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైన మానవ వనరుల సమకూర్చడం, కరోనా రోగుల వైద్య సమాచారం ఎప్పటికప్పుడు బాధితుల కుటుంబాలకు చేరవేయడం, ఆక్సిజన్ నిల్వలు సమకూర్చడం, ఇతర అంశాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కుర్మనాథ్, డిప్యూటీ డిహెచ్ఎంఓ, ఆసుపత్రి వైద్య అధికారులు, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మన సేమ్ దీనికి డ్రగ్ ఇచ్చాము, దీనికి కనిపించే అవసరం ఉండదు. మన స్పేస్ లేకపోతే వాళ్ళు ఎక్కువ కాంపిటేట్ చేస్తారు కాబట్టి ఎవరు కూడా రానివ్వండి. ఎందుకంటే హార్డ్ వాటర్ లేదు, హార్డ్ వాటర్ ఎమ్మెల్యేలుగా అప్పచెప్పి హాట్ వాటర్ కట్టకపోవడం సమస్య. దీనికన్నా తక్కువ అది కొని ఇక నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చంద్రిపడియాలో విషాదం చోటు చేసుకుంది. కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అయి 3 కార్మికులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. అతడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం గురించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఇటువంటి ఘటనను చోటు చేసుకుని పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతున్నారు. ఈ ఫ్యాక్టరీలో గతంలో కూడా ఎన్నో ప్రమాదాలు జరిగినా యాజమాన్యం తీరు మార్చుకోలేదని అంటున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇక కర్నూలు జిల్లా చాగలమర్రి గ్రామంలో ఆళ్లగడ్డ బీజేపీ ఇన్ఛార్జ్ భూమా కిషోర్ రెడ్డి పేదలకు రంజాన్ తోఫా అందించారు. ఈ సందర్భంగా ఆయన చాగలమర్రి మండలంలో కరోనా కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. కరోనాని నియంత్రించాలంటే మాస్క్ ధరించడమే ఏకైక మార్గమని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలు పాటించాలని ఆయన కోరారు. రంజాన్ తో పోలేమ్మా. గాడికి వస్తాడు సార్ ఇంకా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కరోనా మళ్ళీ పెరగడం వల్ల ప్రతి చోట లాక్డౌన్ పెడుతున్నారు. సో దానివల్ల చాలామంది పేద ముస్లింలు కానీ చాలామంది కార్యకర్తలు కానీ చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమయంలో ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా చాలామంది పేద ముస్లిమ్స్కి పని దొరక్క చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో
కొంచెం వాళ్ళకి కొంచెం ఉపయోగపడుతుందని ఈ రంజాన్ తోఫా ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజలందరికీ హ్యాపీగా రంజాన్ చేసుకోవాలని కోరుకుంటూ ఈద్ ముబారక్. ఇక గుంటూరు జిల్లా ఈపూరు మండలంలో ఉపాధి హామీ పనులను సర్పంచ్ పల్లా మీసాల చెంచయ్య పరిశీలించారు. పనిచేస్తున్న స్థలాన్ని సందర్శించి కూలీలకు పలు సూచనలు చేశారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోవాలి, భౌతిక దూరం పాటించాలని కోరారు. ఇక కృష్ణా జిల్లా తిరువూరు మండలం మునుకుల్ల గ్రామంలో మానవత్వం మంటగలిసింది. కరోనాతో మృతి చెందిన వ్యక్తిని రోడ్డు మీద వదిలివేశారు. తిరువూరు మండలం మునుకుల్ల గ్రామంలో ఆపదలో ఉన్న వారిని 108 అంబులెన్స్ కి ఫోన్ చేయగా మృతి చెందారని రోడ్డు మీద వదిలేసి అంబులెన్స్ సిబ్బంది వెళ్లిపోయారు. దీంతో మృతుడు షేక్ సుబానీ మృతదేహం రోడ్డుపైనే ఉండిపోయింది. పూర్తి సమాచారం అందవలసి ఉంది. ఇక చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని పూల మార్కెట్ మూసివేయడంతో పూల రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. వారు పండిస్తున్న పూలను కుప్పం మార్కెట్లో అమ్ముకునేవారు. లాక్డౌన్ కారణంగా అప్పు చేసి కష్టపడి పండించిన పూలను అమ్ముకోలేక రోడ్డు పక్కన పడేసి వెళ్లే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం కుప్పం పట్టణంలో పలు ప్రైవేట్ కంపెనీలు నిబంధనలు పాటిస్తూ కార్యకలాపాలు నడిపిస్తున్నారు. ఇదే తరహాలో శానిటేషన్ చేసి నిబంధనలు పాటిస్తూ పూలు అమ్ముకునేలా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు రైతులు. పూలు పండించి పూలు మార్కెట్ లేదు, బంద్ చేసినారు. పూల మార్కెట్తో వస్తే పోలీసు వాళ్ళు తరుముతారు. ప్రైవేట్ కంపెనీలకంతా అనుమతి ఇచ్చినారు. మా రైతులంతా మేము పాడైపోతూ ఉన్నాము. మాకు పూలు లేదు, పాడు లేదు. పూలంతా కింద పోసి ఎండపెట్టుకొని పోతున్నాం సార్. కుప్పంలో మార్కెట్లో పూల మార్కెట్ మూసి మాకంతా చాలా లాస్ అవుతుంది. మీరే గవర్నమెంటే మమ్మల్ని ఆడుకోవాలి సార్. కష్టపడి పంట పండించి పూలు కోసే కేజీకి 60 రూపాయలు కూలి ఇచ్చి ఎత్తుకొచ్చినాం సార్. ఎత్తుకొచ్చి ఊరికే పాడైపోతుంది, కింద పోసి ఇచ్చిపోతున్నాం. మేము 10 రూపాయలకు లేకుండా మేము అప్పులు పాలైపోతున్నాం సార్. గవర్నమెంటే మమ్మల్ని చూసి నేను ఆడుకోవాలి సార్. మార్కెట్ ఓపెన్ చేసేది యాదో ఒకటి మాకు సపోర్ట్ లేదు.
ఇక అనంతపురం జిల్లా కొత్త చెరువులో నిర్వహించిన శానిటేషన్ పనులను డివిజనల్ అధికారి విజయ్ కుమార్ తనిఖీ చేశారు. సర్పంచ్ రాధా నాగరాజ్ పర్యవేక్షణలో శానిటేషన్ పనులు చేస్తుండగా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మున్సిపల్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. కఠిన ఆంక్షలు అమలు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వైరస్ తగ్గుముఖం పట్టేంత వరకు గ్రామంలో నిరంతరం పారిశుద్ధ్యంపై పట్టు సారించి కరోనా నిబంధనలను పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తిరుపతి రుయాని సందర్శించిన ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే భూమన. కరోనా బాధితులు మృతిపై ఆరా. నరసరావుపేటలో వ్యాక్సినేషన్ పై సబ్ కలెక్టర్ సమీక్ష. నూతన వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు వెల్లడి. తిరుపతి రుయాకు బయలుదేరిన సిపిఐ జాతీయ కార్యదర్శి. అరెస్ట్ చేసిన పోలీసులు. అక్రమ అరెస్టును ఖండించిన నారాయణ. విజయనగరం జిల్లా కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు. పార్వతీపురం కోవిడ్ సెంటర్ నిర్వహణపై స్థానిక ఎమ్మెల్యే సమీక్ష. నెల్లూరు జిల్లాలో కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్. 3 కార్మికులు మృతి. ఒకరి పరిస్థితి విషమం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.